హాయ్ పిల్లలు, 3 రోజులు స్వాతంత్ర దినోత్సవం వస్తుంది. ఎస్సే రైటింగ్ రాయండి. ఆగు 5 minutes. ఏరా ఏం చేస్తున్నావు? ఏం లేదన్నయ్య, స్కూల్లో మేడం వాళ్ళు ఇండిపెండెన్స్ డే గురించి రాయమన్నారు. ఏది ఇట్లాగేవు? ఇండిపెండెన్స్ డే ఏరా? ఇండిపెండెన్స్ డే గురించి రాసేంత పెద్దోడు అయిపోయావా? లేదన్నయ్య, సార్ వాళ్ళు అలా చెప్పారన్నయ్య. సరే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్పు. అడుగు అన్నయ్య. ఫస్ట్ మన ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? 1947లో అన్నయ్య. 1947లో. అది ఏ డేటు? ఆగస్ట్ 15 అన్నయ్య. ఆగస్ట్ 15. ఓకే. అసలు జెండా అక్కడ ఎందుకు ఎగిరేశారు? మన స్వతంత్ర యోధులందరినీ అక్కడ బంధించి హింసించారు కాబట్టి అందుకనే మన జెండా అక్కడ ఎగరేశారు. ఓకే. అసలు జాతీయ పతాకానికి 3 రంగులు ఎందుకుంటే? 1 కషాయం తెగింపుకి, ధైర్యానికి. తెలుపు సత్యానికి, త్యాగానికి, మంచి హృదయాన్ని సూచిస్తుంది. ఆకుపచ్చ సమాజంలో మన ఐకమత్యంగా ఉంచుతుంది. అశోక చక్రాన్ని దేన్ని సూచిస్తుంది? నాకు తెలీదు, నువ్వు చెప్పు. అశోక చక్రం 24 గంటలు న్యాయాన్ని, ధర్మాన్ని సూచిస్తుంది. అన్నయ్య, మనకి ఇండిపెండెన్స్ డే ఎందుకు? చిన్నోడివే కానీ మంచి ప్రశ్న చూపిస్తా పద. మనకి ఇండిపెండెన్స్ ఎందుకని చెప్పేసాడు కదా, ఈ వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ వీడియో చూసావు కదా, నీకేం అర్థమైంది? నాకేం అర్థం కాలేదు. ఇక్కడ ఒక అతను రిక్షాలో ఉన్నాడు, ఇక్కడ ఫ్రెండ్స్ తో పార్టీ అవుతుంది. ఓకే. ఇక్కడ ఒక అమ్మాయి బట్టలు షాపింగ్ చేస్తుంది. ఇక్కడ రిక్షా అని కొడుకు పుట్టినరోజు వస్తుంది అనమాట. ఓకే. వాళ్ళ నాన్న అడుగుతాడు, నాన్న నాకు పుట్టినరోజు వస్తుంది, నాకు కొత్త బట్టలు కావాలని అడుగుతాడు. అయితే వాళ్ళ నాన్న రోజంతా కష్టపడి 2000 రూపాయలు సంపాదించి వాళ్ళ కొడుకుకి కొత్త బట్టలు కొనిస్తాడు. సో వాళ్ళ నాన్న బట్టలు కొనుక్కొచ్చి కొడుకిస్తే కొడుకు చాలా ఆనందపడ్డాడు. కొడుకు సంతోషం చూసి తండ్రి ప్రశాంతంగా పడుకున్నాడు. సో మనకి ప్రశాంతంగా పడుకోవడానికి స్వతంత్రం కావాలి. ఫ్రెండ్స్ సంతోషంగా మాట్లాడుకోవడానికి కూడా మనకి స్వతంత్రం కావాలి. పాపకు నచ్చిన బట్టలు తీసుకోవాలని కూడా మనకి స్వతంత్రం కావాలి. మనం పుట్టినప్పటి నుంచి మరణించేదాకా మన ఆత్మ గౌరవంతో బతకాలన్నా మనకి స్వతంత్రం కావాలి. గతంలో మన రైతులు పంట పండించిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ 70% పన్నుని బలవంతంగా లాక్కెళ్ళిపోయారు. అన్నయ్య, గతంలో మన వాళ్ళు ఎలా జీవించేవాళ్ళు? గతంలో వాళ్ళు ఎదురుసి కొట్టేవాళ్ళు, వాళ్ళకి భయపడి పంటను చేసేవాళ్ళు, బ్రతకలేక చావలేక జీవించేవాళ్ళు, ఆడపిల్లని బయట పంపేలా భయపడేవాళ్ళు. అన్నయ్య, మనకి నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుంది? ఒక రైతు తన పంటని సరైన ధరకి అమ్ముకున్నప్పుడు, ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ధైర్యంగా ఇంటికి వచ్చినప్పుడు, ఒక మనిషికి కుళ్ళు కుతంత్రాలు లేకుండా, భేదభావాలు లేకుండా జీవించినప్పుడు, అప్పుడు మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లే. స్వాతంత్రం అనేది రక్తంతో రాసిన చరిత్ర, చెమటతో నిండిన త్యాగగాథ. జెండా ఎగిరిందంటే అది కేవలం గాలి వల్ల కాదు, వీరుల రక్తం వల్ల. వారిలో
కొందరు లెజెండరీ మ్యాన్స్. సుభాష్ చంద్రబోస్ గారు. స్వాతంత్రం కోసం మాడ గెలిచి తెచ్చుకుంటాను. నా రక్తం చివరి చుక్క వరకు ఇస్తాను. నాకు భిక్షగా స్వాతంత్రం వద్దు. పోరాటం నా హక్కు, విజయమే నా లక్ష్యం. జై హింద్. తల్లి భూమి పిలిస్తే వెనక్కి తగ్గడం దేశభక్తికి అవమానం. దేశం కోసం చావడం ఒక గౌరవం, కానీ దేశం కోసం బ్రతకడం ఒక బాధ్యత. సోల్ ఆఫ్ ఇండియా మ్యాన్ మహాత్మా గాంధీ గారు. సత్యమే నా శక్తి, అహింసే నా ఆయుధం. రక్తపాతం లేకుండా స్వేచ్ఛ సాధించవచ్చు అని నేను నమ్మాను. స్వాతంత్ర్యం కోసం పోరాటం శరీరంతో కాదు, మనసుతో మొదలవుతుంది. ప్రేమ, సహనం, నిజాయితీతోనే భారత భవిష్యత్తు నిర్మించాలి. జ్యూయిస్ నీ మార్పు నువ్వే అవ్వాలి. ప్రపంచం మారాలని కోరుకునే ముందు కంటి కోసం కన్ను అనుకుంటే ప్రపంచమంతా అంధులవుతుంది. శక్తి శరీరం నుండి కాదు, మనసు నుండి వస్తుంది. మనసు, మాట, పని మూడు ఒకే దారిలో నడవాలి. దేశం కోసం బ్రతకడం కాదు, దేశం కోసం చావగలిగితేనే నిజమైన దేశభక్తి. స్వాతంత్రం కోసం పోరాటం శరీరంతో కాదు, మనసుతో మొదలవుతుంది.